ఎందుకు? సీతాయనం అసలు సిసలైన రామాయణం. తిరిగి స్వాగతం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వక ఆత్మప్రణామం. ఇంతటి చక్కటి జ్ఞానాన్ని మనకు అందించిన డీనా మోదన్ గారికి హృదయపూర్వక ఆత్మప్రణామం. సద్గురుస్ మూమెంట్ ద్వారా ఈ చక్కటి అవకాశం మనకు కల్పించిన వంశీ గారికి, ఈ అవకాశం ఇచ్చిన హైమావతి సీతమ్మ తల్లికి, శ్రీరామచంద్రుల వారికి హృదయపూర్వక ఆత్మస్వామి ధ్యానానికి మనం ఆహ్వానించుకున్నాం. మన వారికి చెప్పుకోవడానికి వారి అనుమతితో. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. సీతమ్మ వారు వెళ్ళిపోయిన తర్వాత సోమ చాలా ఫీల్ అవుతుంది, ఎందుకంటే అనుభూతి చెందలేకపోతున్నాను. ఎంత వాస్తవంగా అంటే ఆవిడ చూడలేకపోతుంది. రాముల వారు ఆవిడకి ఆ దర్శనాన్ని ఇస్తారనమాట. చూడు, ప్రతి చోట ఉందని. అప్పుడు ఆవిడ అనుభూతి చెంది తను ఎక్కడైతే వాళ్ళు సీతమ్మ వెళ్ళిపోయిందో అక్కడే కుటీరం, ఒక చిన్న గుడిసె నిర్మించుకొని గురుకులానికి సంబంధించినవి కదా, ఆశ్రమానికి వాళ్ళకి ఇచ్చేసి తను విడిగా వచ్చి అక్కడే ఉంటుంది. అక్కడికి మన అనసూయ వాళ్ళ అమ్మగారు, అనసూయ వివాహానికి అంగీకరించకపోవడానికి కారణంగా ఆ గురువు గారి యొక్క ఆశీస్సులతోటి ఇక్కడ పైగా ఎవరో చెప్తారనమాట, సోమకి స్వస్థత శక్తులు ఉన్నాయి, తను కొంచెం బాగుపడగలదు ఆవిడ దగ్గరికి వెళ్తే అని చెప్పి పంపిస్తారు కదా వాళ్ళ నాన్నగారు. అలాగా వచ్చి ఇక్కడ సీతమ్మ వారు ఏంటి అది ఎవరికీ తెలియదండి. ఇప్పుడే ఎవరికీ తెలియదు రాముల వారు. అన్ని తెలుసుకొని వాళ్ళు చాలా ఆనందపడిపోతారు. ఇంకా ఇంకా అయిపోతుంది అనమాట. ఇంకా మేము వెళ్తున్నామని చెప్తారు. చెప్పినప్పుడు మీనాక్షి చాలా ఏడుస్తుంది, ఎందుకంటే నేను ఇక్కడే ఉంటాను, నేను ఇక్కడే ఉండి నీకు సేవ చేసుకుంటూ ఉంటాను, నాకు వెళ్ళాలనిపించట్లేదు, కాబట్టి నువ్వన్నా చెప్పని సోమతోటి చెప్పి ఏడుస్తుంది అనమాట. అప్పుడు ఏంటంటే ఇంకా అప్పుడు చీకటి అయిపోతుంది. వాళ్ళ అమ్మగారికి నా దగ్గర ఉంటుంది, రేపు మార్నింగ్ వచ్చేటప్పటికి మీతో వస్తుందిలే, నా దగ్గర వదిలిపెట్టి వెళ్ళమన్నప్పుడు ఆమె ఎక్కడనే ఉంచేసి వెళ్తుంది, ఆశ్రమానికి వెళ్తుంది అనమాట. అప్పుడు ఆ నైటు ఆమెకు చెప్తుంది అనమాట, జాగ్రత్తగా విను, నీకు నేను చెప్పేది అర్థం కాకపోవచ్చు, అయినా సరే నీ లోపల నీ ఆత్మకి తెలుస్తుంది అని చెప్పి. మనం మిథిలలో నువ్వు జనక మహారాజు గారి కొలువులో పరివార కృత్యాల్లో మీ నాన్న పరివారకుడిగా ఉండి నువ్వు కూడా అక్కడ పరిచారికగా పనిచేసావు, నేను కూడా అలా పరిచారికగానే వచ్చాను. అలాగా సీతమ్మ వారికి రాముల వారితో వివాహం అయిన తర్వాత మనం కూడా ఇలా మిథిలకు వచ్చాము. ఇక్కడ వనవాసానికి వెళ్ళిన టైంలో వాళ్ళు వచ్చే లోపు నువ్వు ఇక్కడ మరణించావు, మళ్ళీ ఇట్లా అనసూయగా జన్మించావు. ఎప్పుడైతే నువ్వు అక్కడ జనక మహారాజు కొలువులో మీ తండ్రి గారితో ఉన్నప్పుడు మీ నాన్న నీకేదో అయిపోతుంది కాబట్టి వివాహం చెయ్యను అన్నది, నాకు వివాహం వద్దు వివాహం వద్దు అని ఇప్పుడు అంటానికి ఆ ఒక్క జ్ఞాపకాన్ని నువ్వు ఉంచుకున్నావు, అందుకే ఇప్పుడు వద్దంటున్నావు, పెళ్లి చేసుకోనని చెప్తున్నావు అని చెప్పి తనకు అన్ని చెప్తుంది అనమాట. అయితే అవేవి నాకు గుర్తులేవు, అప్పుడే మీకు అక్కడ నిన్న ఒక అతను ఇష్టపడ్డాడు, అతనితో పెళ్లి అవ్వలేదు, ఇప్పుడు అతను మళ్ళీ తిరిగి ఇక్కడ జన్మించాడు. ఎందుకంటే అమ్మ ఒకసారి నేను చివరిగా ఆ అయోధ్యను చూడాలనిపిస్తున్నప్పుడు హనుమంతుల వారు వచ్చి సూక్ష్మంగా తీసుకెళ్తారు కదా, సూక్ష్మదేహాలు, అంత ప్రయాణం చేయలేవమ్మా నువ్వు అని చెప్పి హాస్టల్ గా ధ్యానంలో కూర్చొని వెళ్ళి చూసినప్పుడు చాలా మందిని, అంటే మిథిలలో జన్మించిన వాళ్ళు ఈ అయోధ్యలోనే వచ్చి జన్మించారని చాలా మందిని, వాళ్ళందరూ పిల్లలుగా ఉన్నారని చెప్పి చెప్పింది కదా. అప్పుడు వాళ్ళల్లో ఆ ఎవరైతే నిన్ను ఇష్టపడ్డాడో ఆ అబ్బాయి మళ్ళీ ఇక్కడ జన్మించాడు, ఆ అబ్బాయినే మీ తండ్రి, ఇప్పుడున్న తండ్రి నీకు ఎంపిక చేశారు. కాబట్టి ఎందుకంటే మాత కూడా అతన్ని చాలా ఇష్టపడుతుంది, ఎందుకంటే
జంతువుల్ని చాలా ప్రేమగా చూస్తాడనమాట అతను. ఏ జంతువైనా సరే, ఏ ప్రాణి అయినా బాధతో విలవెల్లాడుతుంటే దానికి చికిత్స చేసి తను సహాయం చేస్తాడనమాట. చాలా ప్రేమగా చూస్తాడు. అందుకని మా అత్తకు కూడా అతనంటే చాలా ఇష్టము. ఇప్పుడు మా ఇది ఇలాగా వచ్చింది కాబట్టి నువ్వు వివాహానికి ఒప్పుకో అని చెప్పి ఆమెకి చెప్తదనమాట. ఇంకా అంటే భవిష్యత్తు ఏంటో తెలియకపోవచ్చు. కానీ ఈ ఎక్కడైతే ఆ మిథులలో ఉన్న ఆ విలువల్ని, ఆ జ్ఞానాన్ని ఈ ఇక్కడ అయోధ్య చాలా పెద్ద రాజ్యంగా పరిగణిల్లబోతుంది. కాబట్టి ఆ జ్ఞానాన్నంతా ఇక్కడికి తీసుకురావడానికి, ఆ విలువలన్నీ తీసుకురావటానికి అమ్మని అనుసరించి వాళ్ళు మరణించిన తర్వాత ఆ తోటి వీళ్ళు ఇక్కడొచ్చి జన్మించారు మళ్ళీ. అలాగ నువ్వు కూడా జన్మ తీసుకున్నావు. కాబట్టి ఆ భవిష్యత్ దర్శనంలో ఏం చేయబోతున్నారో అందులో నువ్వు పాలు పంచుకో వద్దనొద్దు అని చెప్పినప్పుడు సరేనంటది. అంటే అది ఏది ఈమెకి జ్ఞాపకం లేదు. మనకి చూడండి గత జన్మలో ఏమన్నా జ్ఞాపకం ఉంటాయా? ఉండవు కదా! కానీ కొన్ని అలవాట్లు కానీ, కొన్ని ఆలోచనలు కానీ, కొన్ని అభిప్రాయాలు ఇవన్నీ కూడా మనకెందుకొస్తున్నాయి అంటే, ఆ గత జన్మల్లో నుంచి మనం పెట్టుకోవటం వల్ల వస్తున్నాయి. అందుకే సార్ చెప్తారు గదా! వంశీ గారు. కోపం వచ్చింది. అది అప్పటికి అయిపోవాలి. 7 గంటలు మించి ఉండొద్దు. 7 గంటలు మించి ఉంటే ఏమవుతుంది? ఆకాశపు రికార్డులో అలా అంటే మన మస్తిష్కం లోపలే మన సోల్‌లో రికార్డ్ అయిపోయి ఉంటుందన్నమాట. ఇంకా అది దాన్ని బట్టి మనకిక్కడ కొన్ని ఇష్టం ఉంటాయి, కొన్ని ఇష్టం ఉండవు. కొన్ని అభిప్రాయాలు, కొన్ని అలవాట్లు ఆ విధంగా మనకి తెచ్చుకుంటాం అన్నమాట. ఇప్పుడు భయం అనేది ఒకటి ఉందనుకోండి. ఆ భయం అకారణంగా భయం. ఒంటరిగా ఉండాలంటే భయం. నీళ్ళంటే భయం. ఇవన్నీ ఎందుకు? గతంలో మనం వాటి వల్ల సఫర్ అయ్యాం కాబట్టి అవి ట్రావెల్ అవుతూ వస్తున్నాయి. ఇక్కడేంటి సార్ చాలా చక్కగా మనకిచ్చింది. అలాంటి వాటినన్నింటినీ సోల్ లెవెల్‌లోకెళ్ళి ఎట్లా అది ధ్యానంలో కూర్చొని డీపర్ లెవెల్‌లో ఉన్నప్పుడు మనం సోల్‌కి గైడ్ చేయటం వల్ల వాటిని ఇక్కడే వదిలించుకోవచ్చు. నెక్స్ట్ జన్మకి వాటిని తీసుకెళ్ళక్కర్లేదు. కాబట్టి మనకి ఇలాంటివి ఏవైనా ఉన్నా ఇప్పుడు ఈ జన్మలో గూడా మనకి ఎవరన్నా ఏమన్నా చేసుండొచ్చు. మన వాస్తవానికి మనమే కారణం కదా! అలాగా వీటిని ఇక్కడే వదిలిపెడితే మనకెంతో ఓహ్, ఇంకా ఒక స్టెప్ ముందుకెళ్ళటానికి ఇవి ఆటంకం లేకుండా ఆత్మ ఎదుగుదలకి ఉపయోగపడతాయన్నమాట. అయితే ఇవన్నీ నీకేమీ జ్ఞాపకం లేవు కాబట్టి బాధపడాల్సిన పని లేదు. గతాన్ని తవ్వుకోవటం వల్ల ప్రయోజనం లేదు. ఈ జన్మకి ఏది అవసరమో అదే చూడాలి. ఇక్కడ గతంలో ఎలా ఉన్నాం అనేది మనకు అవసరం లేదు. దాన్ని అక్కడ వదిలేసి ఇప్పుడు ఎలా ఉన్నాము అంటే ప్రెజెంట్. మళ్ళీ ఇంకా భవిష్యత్తులో ఇంకా ముందు రోజుల్లో ఏం జరగబోతుంది ఇది కూడా మనకి తెలీదు. ఎందుకు తెలీదు? తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు అంటే ఇప్పుడు ప్రణాళికాబద్ధంగానే తెచ్చుకొని ఉండొచ్చు కావచ్చు. కానీ ఇక్కడ మనం ఎప్పుడైతే రియలైజ్ అయ్యామో అది అక్కడ అక్కర్లేదు అనుకున్నామో మనం ఒక స్టెప్ ఎదిగామనుకోండి ఆ భవిష్యత్తు అనేది కూడా మారుతది. కాబట్టి భవిష్యత్తు ఏంటనేది ఎవరికీ తెలీదు. దాన్ని కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రెజెంట్‌లో ఎలా ఉన్నాము? ఇది మాత్రమే మనకు ముఖ్యం. అందుకే ప్రెజెంట్‌లో ఉండండి. వర్తమానం వద్దు. ఈ వర్తమానం అనేదే మనకి ముఖ్యమైంది. గతం తెలీదు, భవిష్యత్తు తెలీదు. గతాన్ని మార్చలేము. ఉపయోగం లేదు గుర్తుపెట్టుకున్నందువల్ల. కాకపోతే అక్కడ ఏం సరి చేసుకోవాలో వాటిని సరి చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏం చేయాలి? ఏం చెప్తుందంటే, ఇంకా ఎన్నెన్నో ఆశ్చర్యాలు నీకొస్తాయి ముందు ముందు. కాబట్టి మాతను పట్టుకోనుండు. అంటే మాతనే తలుచుకుంటూ, మాతనే మనసులో పెట్టుకొని, మాతతో పాటు ఉండు అని చెప్తుందనమాట. హనుమ ఒక కథ చెప్పాడు. ఏంటంటే, హ్మ్, ఇదంతా గూడా భవిష్యత్తు కోసం. అంటే ముందు జరగబోయే దాని గురించి. అప్పుడు రాముల వారు శరీరాన్ని వదిలేసేటప్పుడు సీతామాత గూడా వస్తది. అక్కడ సీతామాత ఎవరికీ కనిపించదు. ఎందుకంటే ఆస్ట్రల్ రూపం గాబట్టి ఆవిడ. అంతకు ముందే బాడీ వెకేట్ చేసింది గాబట్టి. రాముల వారు కూడా ఎలా అయితే సీతమ్మ వారు ఒక కాంతి రూపం దాల్చి తనను తాను చిన్న చిన్న కాంతి బిందువులుగా ఏర్పడి అంతా విశ్వంలో కలిసిపోయిందో అలాగే రాముల వారు కూడా అక్కడ వెళ్ళిపోవటం మనకి
ముందు చెప్పుకున్నాం కదా, హనుమ చెప్పాడు కదా తర్వాత వచ్చినప్పుడు సోమకి ఎలా జరిగింది ఏంటని. ఎందుకంటే సోమ ఉన్నది ఇక్కడ ఆశ్రమం దగ్గర. ఆ, సీతమ్మ వారు ఎక్కడైతే బాడీ వెకేట్ చేశారో, అంటే తను తాను ఎక్స్పాండ్ చేసుకున్నారో అక్కడ ఉన్నది కాబట్టి, రాముల వారు ఎలా ఇదైందో తనకు తెలియదు, హనుమ చెప్పినప్పుడు విన్నది కాబట్టి అక్కడ వాళ్ళు ఏం చెప్పారో చెప్తాను వినని చెప్పి దేవలోకంలోకి వాళ్ళు అలా వాళ్ళ ప్రేమనంతా అంటే అన్ని లోకాల్లోకి పంపించారు. అలా అది అన్ని జీవుల్లోకి కూడా చొచ్చుకుపోయింది వాళ్ళు ఏదైతే ఆ ప్రేమను పంపించారో అదంతా. అయితే ఇక్కడ వా- మనం చేసుకున్న అదృష్టం ఏంటంటే మానవుడికి మాత్రమే దాన్ని స్వీకరించే సామర్థ్యము, ఆ తర్వాత తను ఏదైతే తీసుకున్నాడో దాన్ని మేల్కొల్పటం, ఆ శక్తి మానవుడికి మాత్రమే ఉంది. అంటే ఈ ప్రేమ యొక్క పరిపూర్ణ వ్యక్తీకరణ సామర్థ్యము అందరిలోనూ మేల్కొల్పేలాగా నువ్వు చూడాలి అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. అంటే చూడండి ఇప్పుడు ఉమ్, మనం ఆ ప్రేమను అందించగలం. ప్రతి ప్రాణిని కూడా ఇప్పుడు అంతకు ముందు టక్మని చంపేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఏంటి వాటిని పక్కన పెట్టారు. అలానే అన్నిటినీ ప్రేమగా చూస్తున్నాం. ఈ కళ్ళు మూసుకొని ధ్యానం చేయటం వల్ల ఏంటంటే మన సోలు కనెక్ట్ అయ్యి, ఇప్పుడు మనం ఏంటి గత జన్మల్లో వాసనలన్నీ ఇక్కడ భౌతికంగా మనం చూసే దృష్టిని బట్టి, అంటే పుట్టి పెరిగిన తర్వాత చూసిన ఆ విషయాలన్నిటినీ చుట్టూతా పెట్టుకొని ఏదైతే మన లోపల మధ్యలో ఉందో ఆ ప్రేమ అనేది మూసేసి ఉందన్నమాట. ఈ కళ్ళు మూసుకొని కూర్చోవటం వల్ల ఏమవుతుంది, అదంతా బయటికి వెళ్ళిపోయి, అందుకే చూడండి మనకి ఎప్పుడెప్పుడు ఇవన్నీ గుర్తొస్తా ఉంటాయి జరిగిపోయినవన్నీ. ఆ, వాటి వల్ల ఏమవుతుంది, అవన్నీ వెళ్ళిపోయి మిగిలింది ఏముంది, మన లోపల ఉన్న ఆ భగవంతుడు, భగవంతుడి రూపాలమే కాబట్టి ఆ ప్రేమ ఉంది, ఆ ప్రేమనే పంపిస్తూ ఉన్నాం. అంటే పరావర్తనం చెందిపోతున్నాం, అది స్వీకరిస్తున్నాం. అంటే లోపల ఆల్రెడీ ఉంది, దాన్ని మేల్కొల్పుతున్నాము, ఏదైతే తీసుకొని వచ్చామో దాన్ని మేల్కొల్పుతున్నాం. ఇప్పుడు భగవంతుడు మనల్ని భూమి మీదకు పంపించిన కారణమే అది, అది తప్ప మిగతా అన్ని చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు చూడండి ఎవరి మీద కోపం రావట్లా, రావచ్చు వస్తుంది, కానీ ఎక్కువసేపు ఉండట్లా, అర్థం అవుతుంది. ఎలా అర్థం చేసుకుంటున్నాం, ఎలా అర్థం చేసుకుంటున్నాం, ఈ ప్రేమ ఉండబట్టి. ఇది మనం అనుకునే ఈ భౌతికమైన విషయం కాకుండా ఏ మాత్రం ఆశించకుండా ప్రతి ఒక్కళ్ళని ఆ భగవంతుడిగా చూడటం, ఆ ప్రేమతోటి ఉండటం, ఇది మనకి ఎంతో చక్కగా ఉంటుంది. ఒక విషయంలో ఓ, జరిగిన దాన్ని బట్టి కొన్ని మనకి మనస్పర్ధలు ఇలా వస్తూ ఉంటాయి కదా, తప్పుగానే అర్థం చేసుకుంటాం. అయితే ఒక విషయంలో ఏంటో అలాగే అనుకొని అక్కడ ఆ హృదయం గాయపడ్డ అర్థమైంది, కానీ ఇంకొక విషయంలో అది పక్కన పెట్టేది. ఆ తర్వాత నాకు ఎంత ఆ హృదయం అయిన గాయానికి గాయము ఎన్ని రకాలుగా నాకు చూపించారు. అక్కడ ఏంటి దాన్ని ఆ ఆపటానికి ట్రై చేస్తున్నా. అంటే ఆ ఆ గాయం అయితే చూడండి మనకి బాగా కోపం వచ్చింది జరిగిన దానికి, ఎంత ఉడికిపోతూ ఉంటాము. ఏదో అంటే సోల్ లెవెల్లో అదంతా బ్లాస్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంటే ఆ బ్లాస్ట్ ను ఆపుతున్నాను అనమాట. ఈ విషయం అర్థమైన తర్వాత కామ్ అయిపోయి ఇంక మనకి కోపం రాదు కదా. ఇది సత్యం అని తెలిసిన తర్వాత సత్యంలో జీవించటం అంటే అదే కదా. మన నుంచి ఆ ద్వేషం కానీ ఆ కోపం కానీ లేదు. ఆ ఆ బా అది ఆ హృదయాన్ని హృదయం లాగా అర్థం చేసుకోవటం అయ్యేసరికి అవతల ఉన్న కోపం కూడా పోయి మాట్లాడటం స్టార్ట్ అయింది. ఆ, అంటే అది మనం ముందు వదిలేసి, అంటే మన యొక్క చైతన్యము మనం పంపించే వైబ్రేషన్స్ అవతల వాళ్ళకి ఎలా చేరతాయి అని. ఈ రోజు నాది కోపం పోయి, అంటే వాళ్ళకి ఆనందకరమైన విషయాన్ని చక్కగా షేర్ చేసుకోవటం జరిగింది. అంటే చూడండి స్టెప్ అది, ఇది కష్టమే దానికి వెళ్ళటానికి కూడా. అయినా కానీ ఉమ్, మనసులో అనుకుంటే చాలు. ఇప్పుడు అదే కదా, మనం ఎవరినైనా బాధ పెట్టుంటే వెళ్ళి చెప్పలేము, ఏం చెప్తున్నాం, సోల్ లెవెల్లో పిలుచుకొని సారీ చెప్తున్నాం, డెఫినెట్ గా తేడా కనిపిస్తుంది.
అదే మామూలుగా మనం ఈ ధ్యానంలోకి రాకుండా ఈ సార్ చెప్పే క్లాసులు వినకుండా ఉన్నామనుకోండి, మనం కూడా ఆ కోపాన్ని కంటిన్యూ అవుతూ అదే ద్వేషాలతోటి ఉండేవాళ్ళం. ఇప్పుడు ఇది జరుగుతుందా లేదా? ఎవర సీతామాత గాని, శ్రీరామచంద్రుల వారు గాని కోరుకున్నదేంటి? హనుమ ద్వారా వాళ్ళ ప్రేమను పంపిస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రేమ బయటకొస్తుంది. కాబట్టే ఇంత మార్పనేది జరుగుతోంది. అందుకే ఎప్పుడు సజ్జన సాంగత్యాన్ని కానీ, ఎప్పుడు జ్ఞానానికి గాని దూరంగా ఉండకూడదు. ప్రతిరోజు మన శ్వాస ఉన్నంత వరకు ధ్యానం చేయాల్సిందే. ఎందుకంటే చుట్టూ ఉన్న వాతావరణం ఈ భూమి మీద ఉన్నదే మాయ కాబట్టి. ఎప్పుడు ఎరుకతోటే మనం ఉండాలి. వాళ్ళు చివరిగా ఇచ్చిన ఇది వీడ్కోలు సందేశం అన్నమాట. సీతామాత, శ్రీరాముల వారు. ప్రేమ కోసం మన స్వీయ సామర్థ్యాన్ని మేల్కొల్పటమే. వాళ్ళిచ్చింది ఏంటి? స్వీయ సామర్థ్యం. అంటే మన లోపల చక్కగా ఏదైతే మన ఉన్నది ఆ భగవంతుడు అనేది ఎక్కడో వెతుకుతున్నాం. మనమే భగవంతుళ్ళం కదా! పత్రిజీ గారు చెప్పింది కూడా ఇదే కదా! మై డియర్ గాడ్స్ అంటే ఏంటి అర్థం ఇదే కదా! గాడికుంటాయా? ఈర్ష్య, ద్వేషాలు, కోపాలు, తాపాలు, పగలు, ప్రతీకారాలు లేవు కదా! అలాగా మనల్ని కూడా అది ఉంది. దాన్ని మేల్కొల్పటమే వాళ్ళిచ్చిన చివరి సందేశము అని చెప్తున్నా. ఆమె వెంటనే ఏంటంటే ఒక ఎరుకు స్థితిలోకి వెళ్ళిపోయింది ఇంకా అది చెప్పి. కొన్ని నిమిషాల తర్వాత కళ్ళు తెరిచి ఆ ప్రేమ కేవలం మనసుకు చెందింది కాదు, వాస్తవంగా కూడా మారుతుంది. ఇన్ని రోజుల నుంచి నేను మాట్లాడిన ఆ ప్రేమ నీ భర్త పట్ల చూపించు. మాతా శ్రీరాముల మధ్య నెలకొన్న ఆ ప్రేమని మీ మధ్య వెలుగొందాలి. మనం చేయవలసింది కూడా అదొక్కటే. ఇంక నువ్వు కాస్త విశ్రాంతి తీసుకో అని చెప్పి తర్వాత వచ్చి మీ అమ్మ తీసుకెళ్తది అనగలోనే ఇప్పుడేంటి అయోధ్యకి వెళ్ళాలి అన్న మాట బాధగా లేదనమాట అనసూయకి. చాలా ఓదార్పు, చాలా శాంతిగా అనిపించి ఆమె ఇక్కడ సోమ పడక మీదే నిద్రపోతదనమాట. అక్కడేంటి చీకటి, వెలుగు, రాత్రి, పగలు ఈ మధ్యలో ఆమెకి ఒక బాహ్య అంతర్లోకాలకి మధ్యలో ఏంటంటే ఒక వెలుగు కనిపిస్తా ఉంది. ఈమెకేమనిపిస్తుంది? ఎప్పుడైతే రాముల వారు, సీతామాత వెలుగుగా, కాంతిగా మారిపోయారు కదా! ఇది అదే కాంతి అని ఆమెకి తెలుస్తుందన్నమాట. అప్పుడు ఇప్పుడు ఏమైందక్కడ? విన్నది తను సీతామాత ఎక్స్‌పాండ్ అయిపోయింది. రాముల వారు కూడా కాంతిగా మారిపోయి అంతట్లోనూ కలిసిపోయారు గదా! అలా కలిసిపోవడానికి బదులు ఒక రూపాన్ని తీసుకొని రాముల వారు కనిపించారు ఆమెకు అక్కడ. రాముల వారిలో నుంచి ఒక గొప్ప ప్రేమ వచ్చి సీతమ్మ వారి రూపంగా వచ్చారు. అక్కడ వాళ్ళిద్దరూ కనిపించారన్నమాట. జరిగిపోయిన దానిని మర్చిపో. నీకు నూతన జీవితం మొదలైంది. ఇంకా జన్మించవలసిన ప్రపంచాన్ని సృష్టించటంలో మాకు సహాయం చేస్తావా అని చెప్పి వాళ్ళిద్దరూ అనసూయని అడుగుతున్నారు. అంటే తను కలలో ఇదంతా కూడా చూస్తుందన్నమాట. వాళ్ళిద్దరు రూపాలు అలాగా తీసుకొని అడుగుతున్నారు. అంటే ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించటంలో నువ్వు మాకు సహాయం చేస్తావా? అదే కదా పత్రిజీ గారు కూడా అందరిలోనూ ఇప్పుడు మేల్కొల్పుతుంది. ఆ! ఈ జ్ఞానాన్నంతా మనకి ఎక్కడ వినగలం? ఎలా అర్థం చేసుకోగలం? భగవద్గీత విన్నాము. ఎన్నో గ్రంథాలు కూడా చదివుంటాము. ఎంతో నాలెడ్జి ఇంకో చోట కానీ అర్థమైన తీరు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా అర్థమవుతుంది మనకి? ఆ! ఎందుకు ఇదంతా జరుగుతోంది? మనలో వచ్చిన మార్పు మనకొక్కళ్ళకేనా కాదు మాస్టర్స్. మిగతా అంతటా కూడా ఒక మాస్టర్ ఇంకొక మాస్టర్‌ని కలిసినప్పుడు ఈ ఇద్దరిలో ఉన్న ఏదైతే ఈ జాగృతి అయిన శక్తి బ్లాస్ట్ అయ్యి ఒక అన్ని డాట్లు కలిసి ఇప్పుడు ధ్యాన మహాచక్రాలన్నీ పెట్టి అందరిని అక్కడికి పిలవటానికి ఎక్కడెక్కడో ఉన్నాం. కానీ ఒక లింక్ ఏర్పడి ఈ చైతన్యం అంతా ఎక్స్‌పాండ్ అవుతూ ఇదంతా బహిర్గతంలోకి వస్తోంది ఇప్పుడు. అప్పుడు చెప్తుందనమాట. తప్పకుండా మాత నేను తప్పకుండా అలా చేస్తాను. అంటే చాలా ఆనందంతోటి నవ్వుతుందనమాట. ఇంక చిన్నగా ఆ రూపం అదృశ్యమైపోతది. కాంతి కూడా మాయమైపోయి ఈమె కళ్ళు తెరవగానే బాహ్య ప్రపంచంలోకి తనొచ్చేస్తదనమాట. సోమ పక్కనే కూర్చొని ఆమెని పరిశీలనగా చూస్తూ కనిపించింది తనకి.
కానీ ఏమీ అడగలేదు, తిని కూడా ఏం చెప్పలేదు. ఎందుకంటే సోమకి తెలుసని ఈమె అనుకున్నది. శాంతంగా అప్పుడు సోమ మాట్లాడుతున్నాను. ఆమె వెళ్ళిపోయిందని ఎన్నడూ అనుకోకు. ఆమె ఇప్పుడు ఇక్కడే ఉంది. తాను రూపొందించిన ప్రేమలో ఈ ప్రపంచాన్ని మేల్కొల్పటానికి ప్రతి క్షణం తోడ్పడుతూ ఉంది. ఆమెకు భౌతిక పరిమితులు లేవు. ఎందుకంటే తను బాడీ నుంచి వచ్చేసింది కాబట్టి. ఇప్పుడు మరింత చురుకుగా పనిచేస్తుంది. అదే చూడండి, పత్రిజీ గారు ఉన్నప్పుడు కూడా భౌతికంగా ఆయన చేసింది చాలా ఎక్కువ. అయితే తన బాడీ ఎప్పుడైతే వెకప్ చేశారో ఇప్పుడు అనంతంగా చేస్తున్నారు ఆ శక్తి. అందరికీ ఆ వైబ్రేషన్ అందుతుందా లేదా? అందరికీ పత్రిజీ ఈ ఎవరో కాదు అన్న ఫీల్ వస్తుందా లేదా? అయితే నోటా మాట రాకుండా అలాగే చూస్తుంటే సోమ కూడా చూస్తుంది అనమాట. నేను సీతను చూశాను, అంతకంటే అద్భుతం ఇంకేమీ ఉండదు. సోమ కొనసాగిస్తుంది అనమాట. మీ అమ్మ తొందరలోనే ఇక్కడికి వస్తుంది, నీకు కొంత ఆహారం తయారు చేస్తాను. అంటే సరేనని చెప్పి ఆమె అంటే ఆ ఆనందంలో ఉంది కదా ఇంకా. అలానే పక్క మీద పడుకొని ఆ సీతామాతనే గుర్తు చేసుకుంటూ ఉమ్, ఉంది. తర్వాత లేచి తనకి ఒక మరుగు ప్లేస్ చూపించినప్పుడు కాలకృత్యాలు వెళ్ళి తీర్చుకొని వస్తుంది. ఈ ఆహారం పెడుతుంది. తిన్న తర్వాత నీకు గత రాత్రి అంటే ఆ రాత్రి నువ్వు నీకు అవసరమైన దానిని నువ్వు స్వీకరించావు. అంటే అవును అంటుంది అనమాట. అంటే నీకేం కావాలో నువ్వు అది తీసుకున్నావు. ఆ, ఇప్పుడు నువ్వు వెళ్ళడానికి సిద్ధమేనా అంటే అవును సోమ నేను వెళ్తాను. అప్పుడు దాకేంటి, నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను, నీకు సేవ చేసుకుంటానని ఆ, హఠం వేస్తుంది కదా, బాగా ఏడుస్తుంది కదా. ఆశీర్వదిస్తున్నట్లు సోమ తన కళ్ళ పైన చేతి ఉంచుతుంది అనమాట. ఆమె ముందు ఆమెకి నమస్కారం చేసి అంటే ఇంకేం చెప్పాలో ఆ కృతజ్ఞత అనేది తనకి నోట మాట రాకుండా అలాగా ఉండిపోతుంది అనమాట. ఇంకా తర్వాత ఏంటంటే వీళ్ళ అమ్మ అప్పటికే చాలా రోజులు అయిపోయింది కదా వీళ్ళు వచ్చి, ఇంకా బయలుదేరి వెళ్ళిపోతారు. ఒక వాళ్ళ నాన్న కూడా రాజు పరివారంలో ఒక గొప్ప స్థానంలో ఉండి పనిచేస్తూ ఉన్నారనమాట, పరిపాలన విభాగం. ఇంకా వీళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు వీళ్ళని తీసుకొని వెళ్తున్నప్పుడు దారి మధ్యలో విశ్రాంతి, అంటే ఇప్పుడు బస్సులు, ట్రైన్స్, కార్లు ఇవి కాదు కదా. అలా కొంత ఆహారం తీసుకోవడానికి కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఒక చోట ఆగినప్పుడు నేను తినటానికి పళ్ళు నీళ్లు వస్తే తను ఆకలి కాలేదమ్మా నేనేమి తినను అని చెప్తే వాళ్ళ అమ్మ వచ్చి పక్కన కూర్చుంటది అనమాట. అయితే ఆలోచనలో పడిపోతుంది తను. ఏంటంటే ఆశ్రమం నుంచి వదిలి వస్తున్నప్పుడు వచ్చిన తర్వాత తనకి ఒక జ్ఞాపకం అనేది తన మనసులోకి వస్తుంది. ఎందుకంటే తను చిన్నపిల్లగా ఉన్నప్పుడు అంటే 6 ఏళ్ల వయసు ఉన్నప్పుడు రాముల వారిని చూస్తుంది వీళ్ళ ఇంట్లో తను. అది గుర్తొస్తుంది అనమాట. ఆయన అలాగే కళ్ళల్లోకి చూడటం, ఈమె బుగ్గలు పట్టుకొని చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఓ, కళ్ళల్లోకి చూస్తాడనమాట. ఆ రాముల వారి కళ్ళు, ఆ ఫేసు, ఆ కళ్ళల్లో ఉన్న ఆ సున్నితత్వం, ఆ, అదంతా ఆవిడకి ఆ వెలుగు అనేది గుర్తుండిపోయింది తనకి. అది గుర్తొస్తుంది. అయితే అక్కడ రాముల వారు మాట్లాడతారు తనతోటి. అయితే అదేమీ తనకి జ్ఞాపకం లేదు. అది గుర్తొచ్చి అడుగుతుంది అనమాట వాళ్ళ అమ్మని. ఎంత గుర్తు చేసుకున్న ఆ నవ్వు మొహం తప్ప, ఆ కళ్ళు తప్ప తనకి ఇంకేమీ గుర్తు రావట్లా. అప్పుడు నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు రాముల వారు మన ఇంటికి వచ్చారు కదమ్మా, నీకు జ్ఞాపకం ఉందా అంటే అవును, ఆ రోజు నేను ఎట్లా మర్చిపోతాను అంటుంది అనమాట వాళ్ళమ్మ. అయితే అదే ఆయన ఏదో మాట్లాడారు కదా నాతోటి అంటే అవును. అయితే నాకు ఆ మెరిసే కళ్ళు, ఆ ఆ కళ్ళు తప్ప నాకు ఏం గుర్తుకు లేవు, ఆయన ఏమన్నారు అని చెప్పి వాళ్ళమ్మ ఏంటంటే ఏటో చూస్తూ చెప్పదన్నమాట. ఎందుకు నువ్వు మౌనంగా ఉన్నావు, ఎందుకు నాతో చెప్పట్లేదు, అయితే నువ్వు ఈ ప్రశ్న మీ నాన్న అడగటం మంచిది అంటది. ఎందుకంటే తను చెప్పట్లేదు. అదేంటి, కానీ ఎందుకు మహారాజు నాకేం చెప్పాడో నేను తెలుసుకునే హక్కు నాకు లేదా అంటే ఉక్రోషం వచ్చేస్తుంది కదా. అన్నా కూడా వాళ్ళ అమ్మగారు ఏంటంటే మౌనంగా ఉంటారు. ఆ తర్వాత అప్పుడు నువ్వు అర్థం చేసుకుంటావని నేను చెప్తున్నాను, సరే నేను చెప్తాను విను అని చెప్పి కళ్ళు మూసుకొని జ్ఞాపకం చేస్తున్నాను. అంటే ఆ పరిపాలన వ్యవహారాలు
వాళ్ళ నాన్నగారితో మాట్లాడటానికి వీళ్ళ ఇంటికి వస్తారు. అయితే ప్రజలందరూ ఇళ్ళకెళ్ళి వాళ్ళ సాధక బాధకాలు కూడా అందరిని అడిగి తెలుసుకునేవాళ్ళు. అయితే వయసు ఎక్కువ కొంచెం పెరగటం వల్ల ఏంటంటే అదంతా తగ్గించేశారనమాట. అయితే పరిపాలనా విషయాలు మాట్లాడటం కోసం వీళ్ళ ఇంటికి వస్తారు రాముల వారు. అయితే వీళ్ళ అమ్మకి ఏంటంటే ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలని లోపల మనసు తాతా ఉంటుంది. అయితే ఆ భర్త ఏమనుకుంటారో వెళ్ళొచ్చో వెళ్ళకూడదు రాజుగారు కదా ఆ, అని చెప్పి సంశయంతో ఏంటంటే ఆ గదిలోకి వెళ్లకుండా డోర్ దగ్గర నుంచున్నప్పుడు ఈ అనసూయ కూడా ఏంటంటే వాళ్ళ అమ్మ కుర్చీళ్ళు పెట్టుకొని ఒక కన్ను ఇలా బయట పెట్టి రాముల వారిని చూస్తూ ఉంటది అనమాట. వాళ్ళ అమ్మ కాలు మీద ఉంచొని చిన్న పిల్ల కదా 6 ఏళ్ల పాప. అప్పుడు వాళ్ళ నాన్నగారు చూసి పిలుస్తారు. అంటే రాముల వారు చూసి పిలిస్తే అప్పుడు ఆయన రమ్మన్నప్పుడు వీళ్ళు వెళ్తారన్నమాట. వెళ్ళి వాళ్ళ అనసూయ వాళ్ళ అమ్మ కూడా ఆయనకి నమస్కారం చేసుకుంటది. ఈ పాపని కూడా ఆ, మీ అమ్మాయి కదా అంటే ఎన్నో తరాల తర్వాత ఆడపిల్లలు లేకుండా మీనాక్షి అది కూడా ముగ్గురు అబ్బాయిల తర్వాత ఏమో పుడుతుంది ఈమె చిన్నది. వాళ్ళందరూ పెద్దోళ్ళు అయిపోయారు. చాలా సంవత్సరాలకు పుడుతుంది లాస్ట్ లో కూడా. ఆ అవునని చెప్తారు. సో, చెప్పినప్పుడు దగ్గరికి పిలిచి అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తారనమాట అనసూయ కళ్ళల్లోకి. అయితే ఆయన చూసి ఏం జరుగుతుందంటే ఈ ఇప్పుడు మన పిల్లల గురించి మనం చెప్తాం కదా అట్లా వాళ్ళు ఏం చెప్తారంటే ఎప్పుడన్నా వాళ్ళు అలా బయటికి వెళ్ళినప్పుడు ఈ రాజమందిరం దగ్గరికి రాగానే నేను మాతను చూడాలి మాతను చూస్తాను అని చెప్పి ఈ అమ్మాయి పరిగెట్టుకుంటూ దిగి మందిరం వైపు పరిగెత్తేదట. అడిగేదంట. నిజానికి మాత లేదు అప్పటికి తెలియదు తనకి. ఇప్పుడు వాళ్ళు వనవాసం నుంచి రాకముందే తను ముందు మీనాక్షిగా ఉంది కదా వాడి వెకెట్ చేసిన తర్వాత అనసూయగా పుట్టింది. కానీ వీళ్ళకి తెలియదు కదా ఏది కూడా. అయితే తనకి అసలు మాత తెలియదు మాతను చూడలేదు. మాత అనేది నేను మాతను చూడాలి పైగా వీళ్ళు తీసుకెళ్ళమని ఏడ్చేది అని చెప్పి వీళ్ళు రాముల వారితో చెప్తారనమాట. ఇప్పుడు ఆయన ఆ ఆ అమ్మాయి మొహం దగ్గరికి తీసుకొని కళ్ళల్లో కళ్ళు పెట్టి అలాగే కాసేపు చూస్తారు. అప్పుడు చెప్తారనమాట ఎందుకు ఆమె అలా అడుగుతుంది అంటే మిడిల్ నుంచి సీతతో పాటు వచ్చిన పరిచారికల్లో తానేమో వనవాసాల నుంచి రాకముందే మరణించి ఇప్పుడు మీ కూతురుగా పుట్టింది. అంటే గతంలో పరిచారిక గత జన్మలో ఇప్పుడు మీ కుమార్తెగా పుట్టింది. అందుకే ఆమె మాతను చూడాలి అంటోంది. ఆ మందిరం వైపు ఎందుకు పరిగెడుతుంది గత జన్మలో తను అక్కడ ఉంది కదా అందుకు పరిగెడుతుంది అనమాట. అయితే ఆమె ఎంతో ప్రేమించేది ఇది చెప్పి రాముల వారు అంటున్నారు సీతామాత అంటే ఆమెకు చాలా ప్రేమ అందుకని ఆమె అలా అంటుంది. అప్పుడు చెప్తున్నారు ఈమెని గురుకులానికి పంపు సీత కూడా చాలా ఆ, ఇష్టపడుతుంది ఆనందపడుతుంది. ఈ అంటే చదువు కోసం పంపించండి గురుకులానికి పంపి చదివించండి అంటే అప్పుడు బాలికలు చదువుకోవటం లేదనమాట. అప్పుడు కొత్తగా సీతామాత కోరిక ప్రకారమే ఆ గురుకులాన్ని ఏర్పాటు చేస్తారు. ఆడపిల్లలు చదువుకోవాలి అక్కడికి పంపించు అని చెప్పి నీకు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి బిడ్డ అని చెప్పి తల మీద చేయి పెట్టి రాముల వారి అమ్మాయిని ఆశీర్వదించారు ఆ చిన్నతనంలో. నీ భవిష్యత్తు ఇంకా ఏం చెప్పారంటే నీ భవిష్యత్తు జన్మలన్నింటిలోనూ నువ్వెవరో ఎక్కడి నుంచి వచ్చావో గుర్తు చేయటానికి ఒకళ్ళు ప్రతిసారి నీకు ఉంటారు. అంటే గత జన్మలో నువ్వేంటి ఆ జన్మను గుర్తు చేయడానికి భవిష్యత్తులో నువ్వు ఇంకా అనేక జన్మలు తీసుకుంటావు. అప్పుడు గుర్తు చేయటానికి ఎవరో ఒకళ్ళు నీకు గుర్తు చేస్తారు. ఆ గుర్తు చేసే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు నీకు అని. చూడండి మరి అలా గుర్తు చేయబట్టే కదా ఆ, పరమహంస యోగానంద గారు అక్కడికి వెళ్ళి యోగదా ఆ ఆ సత్సంగాన్ని పెట్టినప్పుడు అందులో ఆవిడ 40 సంవత్సరాల పాటు క్రియాయోగ దీక్ష తీసుకొని అన్నాళ్ళు సాధన చేసి మరి ఇండియాకి వచ్చినప్పుడు మరి ఇదంతా జరిగింది ఎక్కడ బ్రహ్మహంస గారే వల్లే కదా అయింది ఇది.
అంటే ఆయన ఒక వరాన్ని ఇచ్చారనమాట. జరగబోయేదాన్ని చెప్పారు అక్కడ. అయితే ఇదంతా నాకెందుకు చెప్పలేదు అని చాలా ఉద్వేగంతో అడుగుతుంది. అమలు వారిని కలిసా మనం చూడండి, "మీరు చిన్నప్పుడు ఇట్లా వచ్చారు గొప్ప వ్యక్తులు, ఇట్లా చేసేవాళ్ళు" అని అంటూ ఉంటారు కదా మనం చేసిన పనులు. అయితే ఇవన్నీ నా దగ్గర ఎందుకు అంటే, నువ్వు ఒక సేవకురాలు అని నీకు తెలియటం నీ తండ్రికి ఇష్టం లేదు కదా. ఇప్పుడు ఏమవుతుంది, గత జన్మలో మనం ఇది అంటే మనం నొచ్చుకుంటాం కదా. అట్లా అని చెప్పి వాళ్ళ తండ్రి గారికి అది అట్లా భావించడం కూడా ఆయనకి ఇష్టం ఉండదన్నమాట. ఎందుకంటే నీలో ఇంకా ఇప్పటికే ఆ లక్షణాలు ఉన్నాయి. అందుకే తను చూడండి, చిన్నప్పుడు వాళ్ళు ఎవరు ఇంటి నిండా పరిచారకులు ఉంటారు. ఎందుకంటే పరిపాలనా విభాగంలో ఒక మెయిన్ అధికారి అయిన వాళ్ళ నాన్నగారు. కాబట్టి ఇంటి నిండా పని వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ ఎవ్వరికంటా పడకుండా వీళ్ళ తల్లిదండ్రికి సేవ చేయటము ఇష్టం తనకి. అన్ని పనులు వాళ్ళకి అంటే వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వటం కానీ వాళ్ళ పనులన్నీ చేయటంలో ఉత్సాహం ఉంటుంది. ఇదంతా పని వాళ్ళు చేయాల్సిన పనిని వాళ్ళ నాన్నగారు చేయమంటారు. ఇక్కడ ఇతనికేంటి బాగా ఇష్టం. ఎందుకంటే అంతకు ముందు ఆ పనులన్నీ తండ్రిని అప్పుడు ఎదిరించింది కదా ఫస్ట్ లో. అంటే గొప్ప ఒక స్థాయిలో ఉండి అవన్నీ పనులు చేయించడు. చెయ్యబాక, చిన్న పని పెద్ద పని ఉండొద్దు, నువ్వు అట్లా చెయ్యొద్దని తండ్రి చెప్పేవాడు కదా ఆ జన్మలో. అన్ని పనులు చేయాలని. కానీ తను వ్యతిరేకించేది. ఎప్పుడైతే ఆయన బాడీ వెకేట్ చేసిన తర్వాత ఆ అసలు అసలు జరిగింది ఏంటి అనేది తెలుసుకున్నాక తన పశ్చాత్తాపం. మనిషి ఉండంగా మనం రియలైజ్ అవ్వం. కానీ వాళ్ళు బాడీ వెకేట్ చేస్తున్నాకే వాళ్ళకి నచ్చినట్లు ఉంటాం. అప్పుడు తను రియలైజ్ అయ్యి వాళ్ళ నాన్న మెచ్చుకునే విధంగా మారిపోతుంది కదా. ఈ పని ఆ పని కాకుండా ఎంతో శ్రద్ధతోటి ఆ పనులన్నీ చేయటం. అది కంటిన్యూ అయింది తనకి. ఎందుకనుకుంది, అప్పుడు తండ్రిని బాధ పెట్టాను కాబట్టి నేను ఆయన ఏదైతే కోరుకున్నాడో ఆ విధంగా ఉండాలి అని తపన పడింది కదా. అది కూడా ఇక్కడ క్యారీ అయింది ఈ జన్మలో. అందుకని వాళ్ళు చూడకుండా కూడా పనులు చేసేదన్నమాట తను. ఇంట్లో పనులు, చిన్న చిన్న పనులు, చిన్న పిల్లగా ఉన్న దగ్గర నుంచి కూడా. కానీ వాళ్ళ నాన్నగారికి ఏంటి అంటే, ఇక్కడ ఒక స్థాయి ఉంది కాబట్టి ఆ పనులు చేయొద్దు, పని వాళ్ళు ఉన్నారు అని ఆయన ఉద్దేశం. పైగా ఇప్పుడు రాముల వారు అలా చెప్పేసరికి బయటకి ఎవరికి తెలిసినా ఓ- కొంచెం కామెంట్ చేస్తారు కదా. అలా ఏంటి అది ఆయనకి ఇష్టం లేకుండా పోయింది. అందుకని చెప్పలేదన్నమాట. నేను ఒక సేవకురాలన్న విషయం నా ఆలోచనలో సదా మెదిలేదని నేను గుర్తించాను. చిన్నప్పుడు మా తల్లిదండ్రులు అంటే అప్పుడు గుర్తు చేసుకుంటుంది అనమాట, ఎలా ఉన్నాను, ఎలా పనులు చేశాను అనేది. ఎవరికి కనపడకుండా ఆస్వాదించేదన్నమాట, చిన్న చిన్న పనులు చేసేసి వాళ్ళకి తెలియకుండా. ఆ, ఇప్పుడు నీకు చెప్పిన విషయం నీకు చెప్పటానికి సిగ్గుపడ్డాను. నిజానికి మీ నాన్న ఆ విధంగా ఉండబట్టి నేను కూడా అట్లానే భావించి నీకు చెప్పలేదు. మనం తిరిగి సోమ వద్దకు వెళదాము మళ్ళీ, అంటే ఆ విషయాలన్నీ గుర్తు చేసుకొని సోమని ఇంకా వివరాలు అడగాలి అని చెప్పి ఉందన్నమాట తనకి. అయితే ఈ సంభాషణ మనం మాట్లాడుకున్నట్టు మీ నాన్నతో చెప్పొద్దు. ఎందుకంటే ఈ విషయం తెలిసిపోయిందా, ఆయన ఫీల్ అవుతారు కాబట్టి ఆయనకి ఈ విషయం చెప్పొద్దు అనగానే సరే అని అనుకుంటాను. ఎందుకంటే మళ్ళీ సోమన్ కలుస్తాను కాబట్టి చాలా ఆనందపడుతుంది అనమాట. అయితే తన ఆ, శ్రీరాముల వారే నిర్ధారించబడ్డాయి ఇదంతా కూడా. గతం గురించిన జ్ఞాపకం లేదు కానీ శ్రీరాముడు మా నాన్న మధ్య సంభాషణ కూడా ఆమెకు గుర్తులేదు. ఎందుకంటే తను 6 ఏళ్ల చిన్నపిల్ల కాబట్టి. ఏకైక జ్ఞాపకం ఏంటంటే అది ఆయన కళ్ళు. అది ఎన్నటికీ వదలలేదు. నాకు ఇది చెప్తుంటే ఒకటి గుర్తొస్తుంది. మాకు ధ్యానంలోకి వచ్చిన కొన్నాళ్ళకి నాకు అప్పుడు పత్రిజీ గారు పెద్దగా నాకేం తెలియదు. పత్రిజీ గారు అంటే పత్రిజీ గారు ఇట్లా చెప్తూ ఉంటారు కదా, మనం స్టార్ట్ చేసినప్పుడు ఆయన కృతజ్ఞతలు, పత్రిజీ గారు ఆనాప, ఇంకంతే, ఇంకంతకు మించి నాకేం లేదన్నమాట. అయితే ధ్యానంలో కూర్చున్నాం, జూమ్ ధ్యానం జరుగుతుంది. నాకేంటంటే ఏయో కుట్టేస్తున్నాయి. చీమల దోమల తెలియట్లా చురుక్కు చురుక్కుమని వస్తుంది అనమాట. ఎప్పుడు కళ్ళు తెరవంది అనుకు. అలాంటిది టక్కున కళ్ళు తెరిచి ఇలా చూసుకున్నా ఆ చురుక్కు అనే చోట ఏం లేదు అక్కడ. ఆ, ఏవో కుట్టిపోతున్నాయి అనుకున్నా. చీమలు ఉన్నాయా అని చూస్తే చీమలు లేవు, దోమలేమో అనుకున్నా. సరే మళ్ళీ కూర్చున్నా. అలా 30 గంట అలా గడిచిపోయింది.
ఈ- నాకేంటి ధ్యానం మీదకి రావట్లేదు. ఓ, ఈ ఏవో పుట్టుతున్నాయి. తర్వాత నాకు పత్రిజీ గారు కనిపిస్తున్నారు. కళ్ళు మూసుకునే ఉన్నా, అట్లా కూడా కళ్ళేం తెరవలేదు. 1 అవర్ మనకి మెడిటేషన్ ఉంటుంది కదా. ఆయన నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నారు. కుర్తా వైలెట్ కుర్తా, పట్టుదన్నమాట. అది ఆ కలర్ కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఒక కన్ను ఒక ముక్కు కనిపిస్తుంది. పత్రిది నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉన్నారనమాట. అలా చూస్తూ ఉన్నప్పుడు ఆ తర్వాత 15 నిమిషాలు ఏ ఇబ్బంది లేకుండా ధ్యానం జరిగింది. అది నాకు చాలా బాగా గుర్తుంది. ఆయన ఫేస్ కానీ డ్రెస్ కానీ ఆ, అలాగా చూసారనమాట. తర్వాత చూసుకుంటే ఏమన్నా కుడితే మనకి దద్దులు వస్తాయి, ఎర్రగా అవుతుంది. ఆ అలాగే ఏం లేదనమాట. అంటే ప్రకృతి మనల్ని ధ్యానం చేయనీయకుండా కూడా చేస్తుంది. వీళ్ళు ఉంటారా వెళ్ళిపోతారా అని టెస్ట్. అలాగ నాకు పత్రిజీ గారిది ఆ, అలా చూశాను. అట్లా ఈ అమ్మాయికి కూడా ఏంటంటే రాముల వారి యొక్క ఆ కళ్ళే గుర్తున్నాయి నాకు. ఆ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశారు కదా, ఆ కళ్ళే, ఆ ఆ స్వచ్ఛమైన ఆ నవ్వు, ఆ నవ్వు ఫేసు అంతే గుర్తున్నాయి అన్నమాట. అవి ఎప్పటికీ కూడా తనకి వదలవు అనమాట. ఆ కళ్ళు అలా గుర్తుండిపోయాయి. నిజంగా అది చాలా ఉంటుందన్నమాట. ఆ కళ్ళు అలాగే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తాం. అయితే మహారాజుల ఆశీస్సులు, నా గురించి వెల్లడించిన గతం, దూరంగా ఉంచిన నాన్న మీద కోపం, క్షమించను అనుకుంటుంది అనమాట లోపల. అయితే అమ్మకి ఇచ్చిన మాట కోసం ఆ కోపాను ఆయన మీద నుంచి తీసేసింది అనమాట. అయితే అది మనసులో ఉంటుంది కదా, అక్కడి నుంచి కొంచెం దూరం పెట్టిస్తే మౌనంగా ఉంటది. కాకపోతే ఆయన ఏంటంటే పట్టించుకోలేదు. ఓ, గుర్తించలేదు తండ్రి ఎందుకు వివాహానికి ఒప్పుకుందన్న ఆనందంలో ఆయన ఉన్నారనమాట. గమనించలేదు అనమాట. మళ్ళీ మళ్ళీ సోమ చెప్పిన కథలన్నీ గుర్తు చేసుకొని, కథలేంటి వాస్తవాలే కదా, అవన్నీ గుర్తు చేసుకుంటూ ఒక్క అక్షరం కూడా మర్చిపోకుండా ఉంచుకుందట. అయితే ఎప్పుడు భౌతికంగా ఇంటి పనులన్నీ చేస్తున్నా కానీ తన ఆలోచన అంతా కూడా ఆమె చెప్పిన మాటల మీదే, ఆమె వెల్లడించిన విషయాలే తనకి ఉన్నాయి అన్నమాట. మనసు ఎక్కడ లేదు. అయితే ఒక రోజు నీ కాబోయే భర్త నిన్ను కలుసుకుంటాడు అని చెప్తాడు. అంటే నీతో మాట్లాడతాడు అబ్బాయి వచ్చి అని. సరేనంటున్నాను. అట్లా ఆ పనులన్నీ పూర్తి చేసుకొని ఒక రోజు తనతో పాటు ఒక ఆమెను తీసుకొని, వాళ్ళ ఇంట్లో ఉంటారు కదా పని చేసేవాళ్ళు, వాళ్ళని తీసుకొని ఆ నది దగ్గరికి వెళ్ళి ఒక ప్లేస్ చూసుకొని ఒక రాయి మీద కూర్చుంటారు అనమాట. అయితే ఈ సోమ చెప్పినవన్నీ గుర్తు, తనకి చాలా ఇష్టం నదికి వెళ్తాను కూడా. ఆ పారే నీళ్ళన్నీ చూస్తూ సోమ చెప్పినవి అన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి. అయితే అక్కడ తనకేంటి, తన దగ్గరలో ఎవరో వచ్చి నుంచొని గమనిస్తున్నట్లు అనిపించి ఇట్లా చూస్తే ఒక యువకుడు నుంచొని ఉంటాడు అనమాట. ఎప్పుడైతే ఈమె తల తిప్పి చూసిందో, నా పేరు అజిత్ అని చెప్పి ఆ యువకుడు అనంగలోనే, మీరు అనసూయ అనుకుంటాను నేను అంటే అవునంటదన్నమాట. మిమ్మల్ని కలవాలని మీ ఇంటికి వెళ్ళాను, కాకపోతే మీరు ఇక్కడ ఉన్నారని తెలిసి నేను ఇక్కడికి వచ్చాను అని చెప్తే, అయితే కొంచెం అంటే వీళ్ళు ఒక హోదాలో ఉన్నారు కాబట్టి బయట తెలియని యువకులతోటి మాట్లాడటం అనేది లేదు కదా. కొంచెం తన గుండె వేగంగా కొట్టుకుంటది అనమాట. పైగా ఇంకా పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఇట్లా ఒంటరిగా కలవటం అనేసరికి కొంచెం భయం కూడా ఉంటుంది కదా. ఆ అయితే నేను పెళ్లి చేసుకునే వ్యక్తి ఇతనా అని చెప్పి అనుకోని, నేను ఇక్కడ కూర్చోవచ్చు అనగానే తల ఊపగానే అతను పక్కన కూర్చుంటాడు. నాకు ప్రియమైన చోటు కనుక్కున్నారు, నేను కూడా ఈ నదితో ఇక్కడ ఉండటానికి ఇలాగా నదిని చూస్తూ నాకు చాలా ఇష్టము అంటాడు అతను. అయితే అతను కూడా కొంచెం తడబడుతుంది. అంటే కొత్త వ్యక్తి కదా, పైగా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. ఈ దీంతో కొంచెం తడబాటుగా ఉంటే అయ్యో అనుకుంటది. కానీ తను అంటే ఫ్రీగా ఉండ, ఇదంతా ఏం చెప్పదన్నమాట. అప్పుడు తను కొంచెం ధైర్యం తెచ్చుకొని ఆ చూస్తుంది అతన్ని తేరిపార ఏంటి అని. చక్కగా ఉన్నాడు, ముఖ కవళికలు కానీ అంటే
ఏదో ఒక రాజ కుటుంబంలో వాళ్ళ నాన్నగారు కూడా మంచి హోదాలోనే ఉంటారు. కానీ అలాంటిది ఏది కనిపించకుండా చాలా హుందాగా ఉన్నట్లు అనిపిస్తుంది అనమాట. ప్రశాంతంగా ఉండడం అట్లా. అయితే దగ్గరలో ఒక జంతువు బాధపడటం చూస్తే అబ్బాయి తదేకంగా దాన్నే చూస్తుంటాడు. ఆ జంతువు దెబ్బ తగిలినట్లుంది, నేను దాని వద్దకు వెళ్ళాలి అని చెప్పి చిన్నగా చెప్తాడు. అంటే నడవలేక అదేంటంటే నది ఒడ్డునే వెళ్తుంది అనమాట. వెళ్ళి దాన్ని దగ్గరికి తీసుకొని దాని కాలుకి దెబ్బ తగిలింది చూసి, వీడి కాలుని ఏదో పక్షి, పెద్ద పక్షి కొట్టినట్లుంది, కానీ వీడు కోలుకుంటాడు అనుకుంటున్నానని చెప్తాడనమాట. తర్వాత తన మెడలో ఉన్న ఒక వెండి హారం తీసి దాని మీద పెట్టి, పాత ప్రేమ నిన్ను స్వస్థపరుస్తుంది అని చెప్పి ఆ ఒక వెండి హారము దాని మీద పెట్టి ఆ మాట చెప్తాడనమాట. పాత ప్రేమ నీకు తగ్గించేస్తుంది అని చెప్పి, అది ఒక గెంతు గెంతి హాయిగా వెళ్ళిపోతుంది అనమాట. దాని కాలికి దెబ్బ తగిలి నడవలేకుండా ఉంది. ఆ అబ్బాయి తీసుకొచ్చి చక్కగా తన మెడలో ఉన్న ఆ వెండి హారం పెట్టి, నీకు మాత ప్రేమ నీకు తగ్గించేస్తుంది అనగానే అది గెంతేసి వెళ్ళిపోతుంది. ఇంకా దానికి తగ్గిపోయింది అది వెంటనే. ఇక నీ దారిని నువ్వు వెళ్ళు అని చెప్పి అది తీసి ఆ హారం మెడలో వేసుకుంటాడు. అది వెళ్ళిపోతుంది అనమాట. ఈ హారం ఎక్కడిది నీకు అని అడుగుతుంది. మొహమాట పడ్డా కూడా ఆ హారం చూసి అడుగుతుంది అనమాట. అదంతా చూస్తుంది కదా. మా నానమ్మ మా చనిపోయే ముందు నాకు ఇచ్చింది, దీనికి స్వస్థత శక్తి ఉందని నా నమ్మకం. మీ నానమ్మకి ఎలా వచ్చింది అని అడుగుతుంది. ఈ హారం వెనుక పెద్ద కథ ఉందంటే అదేంటో నాకు చెప్పరా అని కుతూహలంగా అడిగితే, తప్పకుండా చెప్తాను. మహారాణి వనవాసం నుంచి వచ్చిన తర్వాత స్వామి స్వయంగా వచ్చి ఆమెకి ఇచ్చింది. తాను మిదిలిలో వదిలి వెళ్ళేటప్పుడు తన తల్లి తనకి ఇచ్చిందని కూడా చెప్పింది. ఆ మాటతోటి నోరు తెరిచేస్తది అనమాట. ఎందుకంటే సోమ చెప్పింది కదా. అంటే ఇది సీతామాత యొక్క హారమా? అంటే సీతామాత యొక్క వస్తువులు చాలా అపురూపం కదా. మాతే అపురూపం, మాత హారం వేసుకున్న హారం అంటే ఇంకా ఆనందం కదా. అయితే అబ్బాయి అంటున్నాడు, మీరు కూడా మాత మాత అని పిలుస్తారా సీతమ్మని అంటున్నాడు. అంటే దీనికి తెలియదు, ఎప్పుడు అనలేదు. చిన్నప్పుడు ఎప్పుడో అది జరిగింది, ఇంకా అంతే. ఆ, ఇది తెలియకుండానే మాత అనేస్తుంది అనమాట. ఎందుకంటే అతను గత జన్మలో తను మాత మాత అంటూ మాతతో పాటు ఉన్నది కదా. అట్లా. అయితే మా నాన్నమ్మ కూడా మహారాణిని అలాగే పిలిచేది. ఆమెకు మహారాణిపై ఎంతో ప్రేమ ఉంది. ఎందుకన్నదో మాత ఆ టైంలో తనకి తెలియదు. అలా పిలవాలని కూడా తను అనుకోలేదు. ఆ మాట నోటంటే ఎందుకు వచ్చిందో కూడా వచ్చేస్తుంది అనమాట. అది పెద్ద కథే. అయితే నేను చెప్పినట్లు అది పెద్ద కథే. రాజారాముడు రాకుమారి సీత వివాహం అయిన తర్వాత వాళ్ళు అయోధ్యకు వచ్చేటప్పుడు నగరం అంతా కూడా వాళ్ళని చూడాలని ఆ దారుల వెంట బారులు తీరు నుంచుంటారు కదా. ఆ గుంపులో వాళ్ళ నాయనమ్మ కూడా ఉంటది అనమాట. అయితే మిగిలిన వాళ్ళందరూ చూసినది వేరు, వీళ్ళ నాయనమ్మ చూసింది వేరు. ఆవిడ మా సీత బాహ్య రూపాన్ని చూడాల. ఆమెకి ఏం కనిపిస్తుంది? గొప్ప దేవతలాగా తన నుంచి కాంతులు ప్రసరించటం చూస్తుంది అనమాట. ఆ కాంతులు ప్రసరిస్తున్న దేవతలాగా ఈవిడ కనిపిస్తుంది. కుమారి సీత యొక్క నిజ రూపాన్ని ఆవిడ చూసింది. అందువల్లనే కొంతకాలం తర్వాత వాళ్ళు వనవాసానికి వెళ్ళినప్పుడు వీళ్ళ నాయనమ్మ ఏమనుకుంది, వీళ్ళు వనవాసానికి వెళ్ళటానికి అందరు కారణం ఏంటి? కైకేయి మాత పంపించేసింది భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలని, రాజ్యంలో ఉండకుండా పంపించేసిందని కదా. అందరూ అలా అనుకున్నా ఇది మాత్రము వీళ్ళ నాయనమ్మ కారణం వేరే. వీళ్ళు వనవాసానికి వెళ్ళటానికి వీళ్ళ దాని వెనుక లక్ష్యం ఏదో ఉంది అని గుర్తించింది. అంటే ఆ రాజారాముడు రాణి సీత తమ కార్యానికి ఆ వనవాసం అవసరం అని భావించకపోతే వనవాసం జరిగి ఉండేది కాదు అని చెప్పి ఈ అబ్బాయి చిన్నగా ఉండేవాడు. వాళ్ళ నాన్నమ్మ ఎప్పుడు తరచూ ఆ మాటలు నాతో చెప్పేది. చూడండి, ఆవిడకి కూడా చాలా గ్రేట్ సోల్. అందుకని వాళ్ళు ఏదైనా అపాయాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కూడా అని గుర్తించి ఉదయాన్నే నది దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేసేది. ఎందుకు? వాళ్ళు విజయం సాధించాలి,
రాకుమారికి రక్షణ కోసం ఆమె క్షేమంగా ఉండాలి అని చెప్పి జపం చేసేది, ప్రార్థనలు చేసేది, వేరే ఏం లేదు. మా రాకుమారి సీత ఏ అపాయం రాకూడదు, తను సురక్షితంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి. ఇది కోరుకోవటమే కదా. తపస్సన్నా, జపమన్నా, ప్రార్థనలన్నా అవే. ఈవిడ చేసింది అది అని చెప్పి ఈ ఇప్పుడు చిన్నగా ఉండేవాడు కదా. ఆమె మీ నాన్నమ్మ అంటే చెప్పింది కదా, సరియు నది దగ్గర ఆ, ఒక ఆమె చేరి ప్రార్థనలు చేస్తుంటే అయోధ్యలో ఉన్న ప్రజలందరూ కూడా వెళ్ళిపోయి ఆమెతో పాటు చేసేవాళ్ళు. ఈవిడేంటి, వాళ్ళు తిరిగి వచ్చేంత వరకు వాన అవనివ్వి, వరదలు అవనివ్వండి, అది ఈ వాతావరణం ఎలా అన్నా అవనివ్వండి, చలికాలం కావచ్చు, వెళ్ళలేని పరిస్థితిలో ఆవిడ ఆగిందే లేదనమాట. వచ్చేంత వరకు కూడా అంటే 14 సంవత్సరాలు ఆ నది దగ్గరికి వెళ్ళి అక్కడ స్నానం చేసి నదీ మాతకు చెప్పుకుంటూ ఇలాగ జపం చేసేది. వాళ్ళు క్షేమంగా ఉండాలి, విజయం కావాలి, వాళ్ళకి రక్షణ కావాలి, వాళ్ళు రక్షించబడాలి అని చెప్పి. అంటే సోము చెప్పినప్పుడు విన్నది కదా. ఆమె మీకు తెలుసా అని ఆశ్చర్యంగా అడుగుతున్నా. అంటే మా నాన్నమ్మ మీకు తెలుసా అని. అంటే దయచేసి మీరు చెప్పేదంతా చెప్పండి నాకు అని చెప్పి అడిగినప్పుడు సరే అని చెప్పి 14 సంవత్సరాల్లో ఒక్క ఉదయం కూడా ఆమె నదికి వెళ్లకుండా ఉన్నది లేదు. ఏది వాన కావచ్చు, వరద, ఈమె అనారోగ్యమైనా కావచ్చు, అదంతా లక్ష్య పెట్టకుండా చేసింది అనమాట ఆవిడ. అసలు అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో, ఏ శక్తి ఆమెకు పురికొల్పిందో కూడా తెలియదు అనమాట. ఈమె పేద స్త్రీ అప్పుడు. అయినా సరే ప్రపంచ జ్ఞానం కూడా ఎక్కువ లేదు. అంటే పెద్దగా అంటే కొంచెం తెలివితేటలు ఇట్లాగా అన్ని విషయాల పట్ల అవగాహన అది కూడా పెద్దగా తెలిసిన ఆవిడ కూడా కాదు. అయితే దేనికి ఈ, భయపడేది కాదు. అట్లానే ఎవరన్నా మాకు ఇట్లా సహాయం కావాలని వస్తే తన అవసరాలు కూడా పక్కన పెట్టి వాళ్ళకి సహాయం చేసేసేది. అంటే తను తినాలి, తనకుంది కొంచెం, ఎవరన్నా వచ్చి అడుగుతారు, వాళ్ళకి ఇచ్చేయడం. ఇట్లా అన్ని కూడా ఆవిడ చేసేదన్నమాట. అయితే ఈమెకి ఏంటంటే వివాహం అయిన కొద్ది కాలానికి భర్త మరణిస్తే ఈమెకు ఒక కొడుకు ఉండేవాడు. ఆ కొడుకుని పెంచుకుంటూ ఉండేదన్నమాట. అదే వీళ్ళ నాన్న అన్నమాట. ఆ అంటే మా నాన్నని ఒంటరిగానే తను పెంచింది. ఆమెకు కష్టాలు ఉండేవి, కానీ ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నది దగ్గరికి వెళ్ళి పూజ చేసి ఆ తర్వాతే పనులు మొదలు పెట్టేది. ఆ తర్వాత ఏంటి, అందరూ కూడా ఇంకా కొంతమంది ఆమెతో పాటు వచ్చారు. ఆ మాటలు చెప్తూ అవన్నీ గుర్తు చేసుకుంటూ ఆ అబ్బాయి మౌనంగా ఉంటే ఆ, అంటే అవన్నీ గుర్తొచ్చేసరికి నానమ్మ కూడా గుర్తొస్తుంది కదా. కొంచెం ఆ అబ్బాయి కొంచెం బాధగా ఉంటాడన్నమాట. మీకు ఆమె అంటే మీ నాన్నమ్మ అంటే చాలా ఇష్టం కదా అనుకుంటాను అంటే, అవును అని చెప్పి, ఆమె ప్రభావం నా పైన చాలా ఉంది. నేను బాగా చిన్నగా ఉన్నప్పుడే ఆమె చనిపోయినా గాని ఆమె జ్ఞాపకం ఉంది. ఆవిడ చెప్పిన మాటల ద్వారా, అంటే ఎక్కువగా మాట్లాడేది కాదు, మౌనంగా ఉండేది. ఆ చెప్పిన కొద్ది మాటలు కూడా చాలా జ్ఞాపకం ఈ అబ్బాయికి ఉన్నాయి అన్నమాట. ఆమె జీవితమే నాకు ఉదాహరణ. ఆమె ఎలా అయితే జీవించిందో ఆ విధంగా ఈ అబ్బాయి కూడా ఉన్నాడు. అయితే మీ నాన్నమ్మకి ఈ ఆహారం ఎలా వచ్చిందో చెప్పగలవా అని అడుగు. సీతారాములు వనవాసం నుంచి వచ్చిన తర్వాత మా నానమ్మ ఆరోగ్యం పాడైపోతే ఆమెకు మందులు తేవడానికి వాళ్ళ నాన్న ఆ వీధుల్లో దుకాణం దగ్గర ఉంటే మాత రథం మీద వెళ్తూ ఆగి ఆ నది దగ్గరికి తీసుకెళ్లి చెప్తుంది కదా, అక్కడ అక్కడ ఔషధ మొక్కలు ఉన్నాయి, ఇలా తయారు చేయాలి, ఇది ఇవ్వండి మీ అమ్మకి తగ్గిపోతుంది, తర్వాత నన్ను కలవ. అలా కలవడానికి వెళ్ళినప్పుడు ఆ కాపలాదారులు ఆమెను లోపలికి వెళ్ళనివ్వలేదు. అది తెలుసుకొని మాత మారు వేషంలో వచ్చి కలిసి మా నాన్నమ్మకి మా అమ్మ ఇచ్చిన హారము వాళ్ళ అమ్మ ఇస్తుంది. ఇలాగా వచ్చి ఇది అనుక్షణం నీ దగ్గరే ఉంచుకో అని చెప్పింది. అంటే అప్పుడు చాలా విలువైంది కదా సీతామాత. అంటే తన కోసం ప్రార్థనలు అలా చేసిందని ఆవిడ తెలుసుకొని హాస్టల్గా వచ్చి కూడా చూస్తుంది కదా వీళ్ళందరూ ప్రార్థనలు చేయడం. అప్పుడు అనసూయ మాత ఏమో తీసుకొచ్చి చూపిస్తారు కదా. ఆ కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఆ విలువైన హారాన్ని, వాళ్ళ అమ్మించిన హారాన్ని ఈ అకితకి ఇస్తది కదా. ఈ అబ్బాయి పేరు అజిత్ అన్నమాట. వీళ్ళ నానమ్మకి ఇవ్వటం జరిగింది. ఓకే మాస్టర్స్, నెక్స్ట్ వారం కలుసుకుందాం.
ఈ అవకాశం ఇచ్చిన సద్గురు మూమెంట్ హైమా మేడంకి వేల వేల కృతజ్ఞతలు. శ్రద్ధగా విన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు.